ఇంకొక విషయము నాకు మళ్ళీ ఛాన్స్ వస్తుందో రాదో చెప్తున్నా. మనకు మాల ఎమ్మెల్యేలు 7 ఉంటే కేవలం 2 మాత్రమే ఒకరు సింహంలాగా ఒకరు పులిలాగా గర్జిస్తున్నారు. వివేక్ వెంకటస్వామి గారికి వాళ్ళ నాన్నగారు వేసిన బాటలు ఉన్నాయి. ఆయనను ఏం చేయలేక నాగరాజు గారిని ఏ రకంగా ఆయనను ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీద్దామా అని చెప్పి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయినా కానీ నాగరాజు వివేక్ వెంకటస్వామి గారితో పోలిస్తే సారు నాన్నగారు రాజకీయాల్లో ఉన్నారు, వారు గతంలో ఎంపీగా పనిచేశారు, ఇప్పుడు ఎమ్మెల్యేగా చేస్తున్నారు. అంతకంటే ముఖ్యంగా వారి వారసత్వం మళ్ళీ ఇంకొక ఎంపీగా ఆల్రెడీ ఉన్నారు. కానీ నాగరాజు గారు తన లేత జస్ట్ 1 ఇయర్ రాజకీయ జీవితాన్ని బలిపీఠం మీద పెట్టిండనేది మీరందరూ మర్చిపోవద్దు. అంత ధైర్యంగా ఆయన పనిచేస్తుంటే మనమేం చేస్తున్నాం? మనం ఇప్పుడు స్టేజ్ మీదకి నన్ను పిలిచినా నిన్ను పిలిచినా నేను మాట్లాడాలా నువ్వు మాట్లాడాలా ఇవి పేరు చేసుకుంటున్నాం. కానీ ఆయన ఏ ఆలోచనతోటి ముందుకు పోతున్నాడు, ఎందుకు పోతున్నాడు? ఈరోజు 2000 మందికి భోజనాలు ఏర్పాటు చేసి ఆయన కష్టపడాల్సినంత అవసరం ఏంటిది? ఆయన బిడ్డ పెళ్ళ, ఆయన కొడుకు పెళ్ళ, ఆయనకు గతంలో చేసిన ఉద్యోగం పెన్షన్ రావట్లేదా? దేనికి ఆరాటపడుతున్నాడు అనేది అర్థం చేసుకోవాలి. నేను కూడా ఆయనతో పాటుగా పోలీస్ ఆఫీసర్గా పనిచేసి గతంలో పనిచేసిన నాయకులందరూ సంఘటితం చేయలేకపోతున్నారని ఒక ప్రయత్నం చేద్దామని నేను ఇంతమందిని నాతో పాటు భద్రయ్య గారు, నక్క సుదర్శన్ గారు, అదేవిధంగా దండసీన్ గారు, దావరవి గారు, ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే ఊర్లలో సహకరించిన మడికొండ నుంచి సహకరించిన జానపట్ల సారయ్య గారు కావచ్చు, ప్రభాకర్ గారు కావచ్చు, కాజీపేట నుంచి కోట నరసింహన్న కావచ్చు, మర్యాల కృష్ణ కావచ్చు, వీళ్ళందరూ సహకరించిన వాళ్ళే. వాళ్ళ ముఖం చూసుకుంటూ కూడా నేను పిలవలేని పరిస్థితిలో ఉన్నందుకు అర్థం చేసుకోండి. మనకు చాలా దూరం నుంచి వచ్చిన వక్తలు, చాలా విషయాలు చెప్పడానికి వచ్చిన వక్తలకు గౌరవిద్దాం. ఇప్పుడు మనము ఈ మీటింగ్ని మెప్వా బ్యానర్ కింద చేస్తున్నాం. మెప్వా అంటే ఇప్పుడు టీం ఎట్లాగా రాష్ట్రంలో ఉందో, మేము నాగరాజు సార్ ఇక్కడ డీసీపీగా ఉన్నప్పుడే మాలా ఎంప్లాయీస్ అండ్ ప్రొఫెషనల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అని ఏర్పాటు జరిగింది. అదే బ్యానర్ మాల కులం, మాల బంధువులు, మాల ఉద్యోగులు అని పేరుతోటి నిర్మాణం చేస్తున్నాం. ప్రభాకర్ను ఒక్కసారి వచ్చి 1 నిమిషంలో, ఎక్కువ టైం తీసుకోకుండా అర్థం చేసుకోండి. చాలామంది వక్తలు మాట్లాడాలి. ఇంకొక విషయం, మనకు అందరికీ సరిపోను భోజనాలు తయారై ఉన్నాయి. కానీ ఇప్పుడు మనం భోజనాలకు వెళ్తే వచ్చిన అతిథులు వాళ్ళు భోజనం చేసిన తర్వాత వెళ్ళిపోదామనే మూడుకు వస్తే వాళ్ళు ఇవ్వాల్సిన సందేశం మనకు దొరకదు. భోజనం ఇవాళ కాకుండా రేపు చేయొచ్చు, సాయంత్రం చేయొచ్చు. దయచేసి ఓపికతో ఉండండి. మనకు అందరికీ భోజనాలు ఉన్నాయి. జై భీమ్. వేదిక అలంకరించిన అతిథులు గడ్డం వివేకన్న గారు, అలాగే అవర్ డైనమిక్, ఇంతకుముందు మనందరికీ సుపరిచితుడు, వరంగల్ జిల్లాలో పోలీస్ ఆఫీసర్గా మనందరికీ తెలుసు. ఈరోజు ఎలక్షన్లో విన్ అయి రిటైర్ అయిన సందర్భంగా మనందరి కోఆపరేషన్ తోటి అప్పుడే వెస్ట్ జోన్ డీసీపీగా ఉన్న తరుణంలోనే మనకు ఒక ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ కావాలనే ఉద్దేశం కొద్దీ మరి పెట్టడం జరిగింది. అలాగే వేదిక అలంకరించిన పెద్దలు పేరు పేరున అందరికీ, అలాగే ఈ యొక్క మీటింగ్ అరేంజ్ చేస్తున్న నరసన్న గారికి, మీ అందరికీ జై భీములు తెలుపుతూ, ఇందాక పెద్దలు మాట్లాడారు, దిగంబర్ గారు మాట్లాడారు, మందవాస్కర్ గారు మాట్లాడారు. ఒక ఎంప్లాయీస్, ఒక మేపా అంటే మాల ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్, ప్రొఫెషనల్ అంటే అసోసియేషన్ కాబట్టి ఫ్రెండ్స్. ఎందుకు అంటున్నానంటే ఇక్కడ అంతకుముందు గతంలో మనకు లేకుండే, మనకు ఇచ్చింది హాఫ్ మినిట్, నేను హాఫ్ మినిట్లో కంప్లీట్ చేస్తాను. అంతకుముందు ఇక్కడ వెల్ఫేర్ అసోసియేషన్, ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ లేకుండే. వెస్ట్ జోన్ డీసీపీగా ఉన్న నాగరాజు గారు ఒకరోజు మీటింగ్ పెట్టిన తర్వాత మనకంటూ ప్రతి సంఘం ఉన్నది,
ప్రతి సంఘం అంటే శాలోళ్ళకు ఉన్నది, మాది వాళ్ళకు ఉన్నది, అందరికీ ఉన్నది. మనకెందుకు ఉండకూడదు? మన ఎంప్లాయీస్ ఎందుకు ఒక ఏకతాటి మీద రాకూడదు అనే ఉద్దేశం కొద్దీ ఆ రోజు 2019లో మరి అంకురార్పణం చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఏ పిలిపించినా కూడా మనందరం ఇందాక దిగంబర గారు మాట్లాడినప్పుడు మన ఎంప్లాయీస్ ఒకసారి పిలిపిస్తే 5%, 10% అన్నారు కామ్రేడ్స్. ఫ్రెండ్స్, మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. ఆ 10% మొన్నటికి మన జడ్జ్మెంట్ వచ్చినప్పుడు మేము ఎమ్మెల్యే నాగరాజు గారు అడిగిన వెంటనే 1 lakh ఇమ్మీడియట్ ఒక 2 minutesలోనే మేము ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అదే కాకుండా పెట్టిన వెంటనే అంతకుముందు అంబేద్కర్ విగ్రహాన్ని దర్గాలో కూడా మేపా తరపున మేము డొనేట్ చేయడం జరిగింది. అలాగే ఒక మన పేద విద్యార్థి ఐఏఎంలో సీట్ వస్తే అతనికి ఒక 1 lakh రూపీస్ విత్ ఇన్ ది 1 weekలో మనకు పంపడం జరిగింది ఫ్రెండ్స్. అట్లాగే మొన్న కూడా ఒక 11 మంది ఎస్ఐలు మన వాళ్ళు ఎలిజిబిలిటీ వస్తే వాళ్ళందరికీ సన్మానం చేశాము. అలాగే మన తరపున దర్గా తరపున ఇక్కడ ఉన్న పిల్లలందరికీ, డాక్టర్స్ అయితే వాళ్ళందరికీ స్టెథోస్కోప్ ఇచ్చి అందరికీ సన్మానం చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇందాక పెద్దలు మాట్లాడిందంటే మనము ఏకతాటికి రాకపోతే మన జాతికి మనుగడ ఉండదనేది ఒక్కసారి ఆలోచించండి. దానిలో భాగంగానే ప్రయాణం చేయండి. ఎందుకంటే మేము మేపా రిజిస్టర్ అయిన తర్వాత జస్ట్ మేము 118 మందితోటే ఉన్నాము. ఇంకా దాన్ని ఎస్టాబ్లిష్ చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఎందుకంటే సార్ ఇక్కడ నుండి మేపాను పకడ్బందీగా చేస్తున్న తరుణంలోనే మరి కొంతమంది పెద్దలు, కొంతమంది రాజకీయ నాయకులు ఇక్కడ నుండి పంపిస్తే బాగుంటుందనే ఉద్దేశం కొద్ది ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. మీకు అందరికీ తెలుసో తెలియదు ఫ్రెండ్స్. మరి దానిలో భాగంగానే సార్ ట్రాన్స్ఫర్ కావడం జరిగింది. కొంత వెనుకబాటు అయినా కూడా మనము ముందుంటామనేది ఈ సభాముఖంగా ఎంప్లాయీస్ తరపున, మేపా తరపున నేను అష్యూరెన్స్ ఇస్తున్నాను. రాబోయే రోజులలో వరంగల్ ఒక వేదిక కావాలి. ఎందుకంటే ఇందాక మందభాస్కర్ చెప్పినట్టు జయపాల్ గారు అయిన తర్వాత ఒక మాల కులస్తుడు ఎమ్మెల్యే కావాలంటే కొన్ని ఏండ్లు పట్టింది. దానికి ఎంతో ఎత్తుగడ వేస్తే తప్ప మనకు టికెట్ రాలేదనే విషయం మీకు అందరికీ తెలుసు, పేపర్లో చూస్తూనే ఉన్నారు. అంటే కొన్ని ఏళ్ళ తర్వాత ఒక మాల కులస్తుడు ఒక ఎమ్మెల్యే అయ్యారు. ఆ ఎమ్మెల్యేని కూడా పనంగా పెట్టి ఒక జాతి కోసం పనిచేస్తున్నారనేది మనం గమనించాలి. మనం అంత వెనుక ఉండాలి. ఎందుకంటే మొన్నటికి మనం చూస్తున్నాం ఎన్ని విమర్శలు వస్తున్నాయో. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ఒక వ్యక్తి రాజకీయంగా పక్కకు పెట్టి రాజకీయ ఎమ్మెల్యేగా అయిన తర్వాత కూడా మరి పనిచేస్తున్నానంటే రాజకీయ పబ్బం గడుపుకోసాడు కాదు ఫ్రెండ్స్. మరి అలాంటి వ్యక్తికి ఒక జాతి కోసం, ఒక వ్యక్తి కోసం కాదు. ఒకటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు, జాతి కోసం కొట్లాడితే జాతిలో ఉంటావు, ప్రజల కోసం కొట్లాడితే ప్రజల్లో నిలబడతావు, నీ కోసం, నీ స్వార్థం కోసం కొట్లాడితే నీలోనే మిగిలిపోతావు. అలాంటి ఆలోచనతో మన వెంకటస్వామి అన్న, మన వివేకన్న, మరి నాగరాజన్న పనిచేస్తున్నారు. మన అందరి బాధ్యత ఇందాక అన్నట్టు ఏంటంటే మనం విలేజ్లకు వెళ్ళిన తర్వాత ప్రతి విలేజ్లో ఒక సంఘం ఏర్పాటు చేసి ముందుకు పోవాల్సిన బాధ్యత ఉంటుందని ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మీ పత్రం చెబుతున్నాను.